ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? గడిచిన కాలము దేవునితో ద్వేషించబడిన వారి జీవితం చూసాము. ఈరోజు దేవునితో ఆశీర్వదించబడిన కుటుంబం గురించి, వారి వంశావళి గురించి, ప్రభు కృప వారి మీద ఎలా ఉందో, వారి జీవితాలు ఎలా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయో, ఈ యొక్క ఆదికాండము 5వ అధ్యాయాన్ని చూసినట్లయితే ఈరోజు ప్రభు మనకి ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన ఆదికాండము నుండి 5వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. ఆదాము వంశావళి గ్రంథం ఇది. ఆదాము సృజించిన దినములో దేవుని పోలికగా అతన్ని చేసి మగవాడిగాను ఆడదానిగాను సృష్టించి వాళ్ళకి నరులు అని పేరు పెట్టారు. ఒక మనిషికి నరుడు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఒక మనిషి ఎలా సృజించబడ్డారు అన్న విషయం మొత్తము కూడా మనకు తెలిసినదే. దేవుడైన యెహోవా ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మానవుని మట్టితో నిర్మించుకున్నాడు. ఆ మట్టితో నిర్మించుకున్న తరువాత వారి నరుడు అని పేరు పెట్టాడు. అంతేనా, మొదటి పురుషుడైన ఆదాము గారు ఆయన బ్రతికిన దినములు, ఆయన జీవించిన జీవిత కాలం అంతయు, ఆయన మొత్తము కూడా ఈ యొక్క భూమి మీద ఆదాము గారు బ్రతికింది 935 ఏండ్లు. అతను బ్రతికి అతను మరణిస్తే తన యొక్క కుమారుడు షేతు, ఎవరు అయితే దేవుని నామము, ఈ యొక్క యెహోవా నామము ద్వారా ప్రార్థనలు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుటకు ఈ భూమి మీదకి పంపించబడ్డ వ్యక్తి షేతు. ఈ షేతు పుట్టిన తరువాత షేతు యొక్క కుమారుడైన ఏనోషుని కన్న తర్వాత యెహోవా నామమున ఈ భూమి మీద ప్రార్థించడం ప్రారంభమైంది. అప్పటి వరకు భూమి మీద ప్రార్థన అనేది లేదు. ఎప్పుడు అయితే ఏనోషు పుట్టాడో అప్పుడే ప్రార్థన ప్రారంభమైంది. అయితే షేతు కూడా మొత్తము ఈ యొక్క భూమి మీద ఆయన బ్రతికినంత కాలము మొత్తము 912 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద బ్రతికి చనిపోయాడు. ఆ తరువాత తన కుమారుడైన ఏనోషు గారు, తన కుటుంబము, తన యొక్క కుమారుడు అయిన కనీనుని కన్న తర్వాత ఈ యొక్క ఏనోషు గారు ఈ భూమి మీద నుంచి మరణించడం జరిగింది. అయితే మొత్తానికి ఏనోషు గారు ఈ భూమి మీద 905 ఏండ్లు ఈ భూమి మీద బ్రతికాడు. ఆ తర్వాత తన కుమారుడైన కెయ్యను ఈ భూమి మీద 77 అంటే మహలీయులు అనే వ్యక్తిని కన్న తరువాత ఈ కయ్యను 877 దినములు ఈ భూమి మీద జీవించి ఆయన మరణించడం జరిగింది. ఆ తరువాత తన యొక్క కెయ్యోను అతని కుమారుడు ఎవరు అంటే మహలేయులు. ఈ మహలేయులు అనే వ్యక్తి ఈ భూమి మీద ఎంతకాలం జీవించాడంటే 895 ఏళ్ళు ఈ భూమి మీద జీవించి ఆయన మరణించాడు. ఆయన కుమారుడుగా హేరోదు అని ఉన్నారు. ఆ హేరోదును ఈ భూమి మీద దీవించి ఆశీర్వదించబడి ఆయన తన కుమారుడు ఎవరో తెలుసా, హానోకు గారు పుట్టిన తరువాత తన సంతానమును తన అంతనియు ఈ యొక్క హేరోదు దినములో ఆయన 965 ఏళ్ళు ఈ భూమి మీద బ్రతికి ఆయన మరణించడం జరిగింది. అయితే ఎప్పుడు అయితే ఈ హేరోదు కడుపున హానోకు జన్మించాడో, ఈ హానోకు చాలా గొప్పవాడండి. ఈ హానోకు గురించి మీకు తెలుసా, ఒక గొప్ప రహస్యం ఉంది. ఈయన అప్పుడు ఎటువంటి పరిశుద్ధ గ్రంథము బైబుల్ లేదు, సేవకులు లేరు, మందిరాలు లేవు, ఏమీ లేవు. కానీ తను అసలు మరణం అనేది చూడకుండా, చావు అనేది లేకుండా ఆయన దేవుని యొక్క ఇష్టడిగా నడిచి, దేవునితో నడిచి ఆయన మరణం అనేది లేకుండా కొనియాడబడిపోయిన వ్యక్తి అండి ఈ హానోకు గారు. ఈయన ఎంత చక్కగా దేవునికి ఇష్టంగా జీవించి ఉంటే దేవుడు తనకి భూమి మీద మరణం అనేది లేకుండా తన్ని తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడండి.
ఈరోజు నీలో నాలో అటువంటి భక్తి విశ్వాసం ఉందా? ఈ హానోకు గారి గురించి ఈ యొక్క ఆదికాండము 5వ అధ్యాయంలో ప్రభు ఎందుకు ఇక్కడ రాపిచ్చి పెట్టాడు తెలుసా? ఎవ్వరు లేని, ఏ బోధకుడు లేకపోయినా, ఏ బైబుల్ లేకపోయినా, ఎవ్వరు లేకపోయినా నీవు నీతియుక్తంగా బ్రతికినట్లయితే, నీవు దేవునికి ఇష్టడిగా నడిచినట్లయితే, హానోకుని నేను ఎలా కొనియాడబడ్డానో నిన్ను నన్ను కూడా అంతే నేను తీసుకొని వెళతాను. మిమ్మల్ని ఏ శిక్షలకు దేనికి కారకులుగా చేయకుండా మిమ్మల్ని రక్షిస్తాను అని ప్రభు ఇలా హానోకు గారి గురించి మనతో మాట్లాడడం జరిగిందండి. అంతేనా, ఈ యొక్క హానోకు గారి కుమారుడు మెతూషలై అండి. ఈ మెతూషలై గారు ఈ భూమి మీద చాలా కాలము జీవించారు. ఇక్కడ జీవించిన వారందరికన్నా ఆదాము గారి దగ్గర నుంచి ఈ యొక్క నోవాహు గారి దగ్గర వరకు కూడా చూసుకున్నట్లయితే ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది ఈ మెతూషల గారండి. ఈయన మొత్తము కూడా 969 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించి తరువాత ఆయన మరణించాడు. అయితే ఈ మెతూషల గారి కుమారుడు ఎవరంటే లేమాకు. ఈ లేమాకు గారు ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఈ భూమిలో ఉన్న పరిస్థితులు అన్ని చూసినప్పుడు ఆయనకి చాలా బాధేసింది. ఏంటి అంటే, వ్యవసాయం చేస్తుంటే ఎటువంటి సారం రావట్లేదు, వ్యవసాయం చేస్తుంటే ఎటువంటి చక్కటి సమృద్ధి రావట్లేదు, మనుష్యులు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అని చాలా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వారికి సమాధానం, పీస్ లేదు. ఎందుకు అంటే మీకు తెలుసు, కయ్యోని సంతతి వారు దేవునికి వ్యతిరేకులు. కయ్యోను గారు చేసిన పొరపాటు వల్ల భూమి అంతా శపించబడింది. వారికి ఆ యొక్క శాప భారితం అనేది అంతగా ఈ యొక్క లేమాకు వంశస్థులు కూడా లేమాకు వారి టైమ్ ఆఫ్ పీరియడ్ లో కూడా చూడాల్సిన పరిస్థితి. ఎక్కడ కూడా ఫుడ్ అంటే ఈ యొక్క పొలాన్ని పండిస్తున్నారు కానీ ఆహారం అంటే సమృద్ధిగా పొలాన్ని పండిస్తున్నప్పుడు ఆ పొలం నుంచి సమృద్ధి అనేది రాలేకపోయిన పరిస్థితులు. ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ లో, అటువంటి గందరగోళ కష్ట సమయంలో, ఈ భూమి శపించబడిన టైమ్ ఆఫ్ పీరియడ్ లో ఒక్క కుమారుడు పుట్టాడండి. అతను పుట్టగానే అక్కడ ఉన్న వారందరికీ కూడా నెమ్మది, అలాగే ఈ యొక్క పొలంలో ఉన్న చక్కటి సారవంతం రావాలి అని చెప్పేసి అని అతనికి నోవాహు అని పేరు పెట్టారండి. ఈ నోవాహు గారు తండ్రి లేమాకాను. ఈయన పుట్టిన తరువాత లేమాకాను గారు ఈ భూమి మీద ఆయన కేవలము ఈ 700 సంవత్సరములు 75 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద బ్రతికి ఆయన చనిపోతే, ఈ యొక్క నోవాహు గారు 500 సంవత్సరాలు గలవాడై తను షేము, హాము, యాపేతును కని ఉన్నాడండి. ఈ యొక్క నోవాహు గారి గురించి చెప్పాలంటే మన యొక్క భూమి మీద అంత నీతిమంతుడు, అంత నిందరహితుడు లేడు అని ఇక్కడ అతను పుట్టిన టైమ్ ఆఫ్ పీరియడ్ లోనే తన తండ్రి తెలుసుకున్నట్లుగానే మన ప్రభు కూడా ఆయనను ఆశ కలిగించేలాగా ఈ నోవాహు గారు జీవించారు. ఇప్పటి వరకు మనము ఈ యొక్క ఆదికాండం 5వ అధ్యాయంలో హానోకు గారి గురించి మనం తెలుసుకున్నాము. ఆ తరువాత నోవాహు గారి గురించి, ఆయన కుటుంబంలో జరిగిన మార్పులు, ఆయన దేవునితో ఎలా ఆశీర్వదించబడ్డాడు, ఆయన చుట్టుపక్కల వాళ్ళు ఎలా బ్లెస్ చేయబడ్డారు, అసలు ఏం జరిగింది అనేది మనం ముందుకు వెళ్ళినప్పుడు తెలుసుకోవచ్చండి. కానీ నోవాహు గారు పుట్టినప్పుడు అక్కడ పరిస్థితులు కూడా, అక్కడ సిచ్యువేషన్స్ కూడా ఎంతో ప్రశాంతముగా, ఎంతో నెమ్మదిగా, భూమి కూడా చక్కటి సారాంతం ఇవ్వాలి అని ఆ తండ్రి నోవాహు అని పేరు పెట్టడం జరిగిందండి. నోవాహు అనగా అర్థము నెమ్మది. నెమ్మదిని కలుగజేసి వారి కష్ట సమయంలో వాళ్ళకి సమాధానాన్ని కర్తగా నోవాహు గారు జన్మించాడు అని తన తండ్రి అయిన లేమాకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రోజు భూమి మీద ఎంతో మంది బిడ్డలు పుడుతున్నారు, ఎంతో మంది కుమార్తెలు ఉంటున్నారు. మీరు పుట్టినప్పుడు సంతోషము తల్లిదండ్రులకి తర్వాత ఉండడం లేదు. అబ్బా, ఎందుకు నేను ఇలాంటి కుమారుని, ఇలాంటి కుమార్తెని కన్నాను, నాకు పిల్లలే లేకపోతే బాగుండు అని ఆలోచించే భయంకరమైన పరిస్థితి రోజు పిల్లలు కలుగు చేస్తున్నారు. కానీ ఇక్కడ చూడండి, నోవాహు పుట్టే టైంకి తన తండ్రి నెమ్మదిని కలుగు చేస్తున్నాడు అన్నాడు. తన యొక్క యవ్వన కాలంలో కూడా దేవునికి ఇష్టడు
భక్తుడిగా దేవునికి నచ్చి ఎంత చక్కటి కుమారుడుగా ఆయన జీవించాడో, ఎంత మందికి మార్గదర్శకంగా ఉన్నాడో నోవాహు గారులా. ఈ రోజు నువ్వు నేను మనందరం కూడా నోవాహు గారులాగా హానోకు గారులాగా ఉండాలని ప్రభు ఇష్టపడుతూ వారిద్దరి గురించి ఈ యొక్క ఆదికాండం 5వ అధ్యాయంలో రాపిచ్చాడండి. ఈ రోజు దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుతున్నాడు. అక్కడ ఎవరు ఏ పాస్టర్స్ లేరు, ఏ బైబుల్ లేదు, ఏ మందిరాలు లేవు, కానీ దేవునికి భయము భక్తి కలిగి జీవించారు. కేవలము తన పితరుడైన ఆదాము షేతు గారు చెప్పిన మాటల ప్రకారము ఈ యొక్క యోనోషు కాలం నప్పటి నుంచి దేవునికి ప్రార్థనలు ఆరంభించినప్పటి నుంచి ఈ యొక్క హానోకు దేవునికి ఇష్టడుగా నడిచి మరణం అనేది చూడకుండా వెళ్ళిపోతే ఈ నోవాహు గారు తన పుట్టుకతో నెమ్మది, అక్కడున్న వారికి ప్రశాంతతని కలుగు చేశాడు అని ఈ బైబుల్, ఈ గ్రంథం చెప్తుందండి. ఈ రోజు నువ్వు నేను ఈ భూమి మీద ఉన్నాము, మన వల్ల ఎటువంటి ప్రశాంతత, ఎటువంటి నెమ్మది ఈ భూమి మీద ఉంటుందండి. ఈ రోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభు మనకి ఆదికాండము ద్వారా ఎన్నో విషయాలను మనకి బయలుపరుస్తున్నందుకు ఈ రోజు హానోకు గారు వలె ఈ భూమి మీద మనము మంచి వారిగా దేవునికి ఇష్టలుగా నడవాలని, ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు నీతిమంతిగా ఉన్నా అనీతిమంతిగా ఉన్నా, ఎవరి గురించి పట్టించుకోకుండా ఆయనకి నచ్చిన విధంగా జీవించమని నోవాహు గారి గురించి హానోకు గారి గురించి మనకి చెప్తున్నాడు. కాబట్టి మనము ఈ రోజు మనం తెలుసుకున్న హానోకు గారి జీవితం గురించి, నోవాహు గారి జీవితం గురించి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? రండి ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రములు దేవా. యేసయ్యా, ఇదిగో తండ్రి, ఈ భూమి మీద ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు మేము జీవించామన్నది కాదు, కానీ తండ్రి నీతో ఎలా ఉంటున్నామో అయా, నీ సన్నిధిలో మేము ఎలా ఉంటున్నామో, ఈ లోకంలో నీకు ఇష్టలుగా ఉంటున్నామా, ఇష్టలుగా ఉంటున్నామా దేవా? అయా, నిన్ను ఘనపరిచే వారిమిగా, నిన్ను మహిమపరిచే వారిమిగా, అలాగే మా శరీర సంబంధమైన మా తల్లిదండ్రులకి నెమ్మదినిచ్చేవారిమిగా, అయా మంచి గౌరవాన్ని తెచ్చేవారిగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి దేవా. ఇది వరకు పాత రోత జీవితాన్ని మేము జీవించుండొచ్చు, ఎవరో మాకు చెప్పిన వరకు మేము జీవించుండొచ్చు, మా ఇష్టానుసారంగా మేము జీవించుండొచ్చు. అయ్యా, ఈ నా బ్రతుకుల్ని మార్చి దేవా, నీకు ఇష్టమైన వారిమిగా, అయ్యా నాయన నిన్ను మెప్పించే వారిమిగా, అయ్యా నీ చిత్తము నెరవేర్చే వారిమిగా ఈ భూమి మీదకి మమ్మల్ని పంపించి నాయన, అయ్యా నీ బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని, మా వల్ల నీకును, అయ్యా మా వల్ల మా శరీర సంబంధమైన మా తల్లిదండ్రులకును ఎటువంటి అపకీర్తి రాకుండా దేవా, ఏ దుష్టుడి ఆలోచనలు, ఏ దుష్టుడి తలంపులు మా మీద ప్రభావం చూపించకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు నామము పేరిట మమ్మల్ని సంరక్షించుకోమని నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి దేవా, మా చుట్టూ మా గృహాల చుట్టూ నీ రక్త కంచెను, అగ్ని కంచెను వేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామము పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఆశ్చర్యన్ హుందా ఛానల్.